హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. క్వాలిఫికేషన్లో మీకు వచ్చిన మార్కుల మెరిట్ అదేవిధంగా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది, ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు అనే వివరాలని పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి, వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఖాళీల భర్తీకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. విడుదల చేసే ప్రతి జిల్లా నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు వీడియో ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూడొచ్చు, మీరు ఖాళీగా ఉన్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు అంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు మొత్తం 10 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 6 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఆయా పోస్టులు వచ్చేసి 64 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. వాటి భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి నేటి నుంచి అంటే జనవరి 10వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు లోపు, జనవరి 25వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. గ్రామ సచివాలయాల్లో మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో, మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామ సచివాలయంలోకి వెళ్ళి అక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి ఇచ్చారనమాట. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరలక్ష్మి గారు తెలిపారనేసి ఇక్కడ సమాచారం ఉందండి. 10వ తరగతి ఉత్తీర్ణులై వివాహితురాలైన స్థానిక మహిళలు అర్హులు అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఖాళీ పోస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఆ మహిళా అభ్యర్థులు కూడా వివాహిత అంటే మ్యారేజ్ అయినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 2024 జూలై 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందనేసి చెప్పడం జరిగిందండి. మీరు గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మీరు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఏమైనా వేకెన్సీస్ అయితే ఉన్నాయా, వేకెన్సీస్ ఉంటే ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు అనే డీటెయిల్స్ తెలుసుకొనేసి మీకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. మొత్తం 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ జిల్లా వెబ్సైట్లో అయితే కన్నా లేదనమాట. పత్రికాముఖంగా న్యూస్ అయితే వచ్చింది. నేను ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఖాళీల వివరాలు తెలుసుకోవాలంటే గ్రామ సచివాలయాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈరోజు ఈనాడు దినపత్రికలో శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి ఈనాడు దినపత్రిక అయినా చెక్ చేసుకునేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.